యమలోకానికి కొత్త యముడు వచ్చాడంట. నీకేమైంది అంటే రంభావసి మేనకు కూడా కొత్త వచ్చాడుగా. నీకు ఇంకో విషయం తెలుసా? చెప్పు. శిక్షలు కూడా కొత్త వచ్చాయంట. కావాలా? వదిలే కానీ ఇంతకీ ఎముడెవడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా శాస్త్ర. యముడికి కష్టాలా? యముడు ఇలా దిగాలుగా ఉండాలని చూస్తున్నారా? భూలోకంలో ఒకడు యమ దొంగ సినిమా చూసాడంట. దానికి కనెక్ట్ అయిపోయాడు. సరాసరి నరకానికి వచ్చాడు. నేనేదో రాక రాక రంగొస్తే కాస్త కక్కుర్తి పడి మంచి మూడ్లో ఉన్నప్పుడు వెనకాలనే వచ్చేసి నా పాసి ఎత్తుకోపోయాడండి. ఇంకా చూడండి, వాడు పెట్టే చిత్ర హింసలకి చిత్రగుప్తుడు జంపు, బట్టలు జంపు, నేను ఒక్కడే మిగిలానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పగలంతా వాడి చాకరీ, రాత్రి చూస్తే నా ఫ్యామిలీ చాకరీ. వాడు వచ్చే టైం ఇంకెన్ని చిత్ర హింసలు పెడతాడో. వందనాలు వందనాలు అందుకో యమరాజా, వేల వేల జీవరాశుల వందనము యమదేవా. భూలోక వాసుండా, నరకలోక టూరిస్టుండా, నా పెళ్ళానికి మొగుండా, యముండా. నా సున్నుండేం కాదు. రంబరాగానే పంచెత్తుకొని పరిగెట్టావు, అందుకే పాశం కొట్టేశా. ఇప్పుడు పంచులు వేస్తే గీస్తే నేను నీ మీద వేయాలి గాని నువ్వు నా మీద వేయకూడదు తెలుసా? ఏం చేస్తావు బాబు, మీ భూలోకంలో అయితే చాలా మంది ఐటమ్ గర్ల్స్ ఉంటారు, ఐటమ్ డాన్సులు చేసుకుంటారు. మాకెవరున్నారు ఇక్కడ? రంభ, ఊర్వశి, మేనక వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఎప్పుడో వచ్చారు కదా అని కాస్త కక్కుర్తి పడ్డా. తప్పు కాదనుకో, అయినా సరే పంచులు నేనే వేయాలి. పంచులు వేసేసావు కానీ బొడ్డోడివి, నీకెందుకు పాశం ఇచ్చేయి బాబు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే బొడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి నువ్వెందుకులే బాబు బొడ్డోడు తీసుకోవటం. నీకు అలా అర్థమైందా? నేను చెప్పింది అది కాదు. నన్ను బొడ్డోడు అనాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానం అయి ఉండాలి. పోనీ ఈ రోజుకి నీ అభిమానం అనుకో, ఇచ్చేయి బాబు, పాశం ఇచ్చే. అయ్యా అతిగా అడిచే ఆడదన్నా, అతిగా అడుక్కునే మగాడన్నా నాకు చిరాకు. నువ్వు చిరాకు పడితే పడేవులే గాని చీపుడు పని మాత్రం నాకు చెప్పాక. ఆహా యమా, ఏం టైమింగ్ అనేది. షేకాండ్ ఇచ్చుకో. పొద్దు నుంచి ఫ్లోర్ ఎవరు క్లీన్ చేయలేదంటే అనుకున్నా. ఇక మొదలు పెట్టు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఉన్నది. ఇంకేడుంటుందిరా నీ కలుప? ఎన్ని రోజులు నలుపుతావురా ఇంక నన్ను? అయిపోయింది అయిపోయింది బాబు, పాశం ఇచ్చే. పాశం అడగగానే ఇవ్వడానికి ఇది పాయసం అనుకున్నావా? యమ్మ పాయసం. రే బతిలాడుతుంటే ఏంది పెద్ద బిల్డప్ ఇస్తున్నావా? అట్టేనంటాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. చూస్తే ఏమవుతురా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదు ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ స్కిట్ లో క్యారెక్టర్ ఉండదు. అయినా మరి ఎంత బతిలాడుతున్నావు కాబట్టి నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి సరిగ్గా ఆన్సర్ చెప్తే నీకు పాస్ ఇచ్చేస్తా. అంటే అడుక్కో. హంగామా షోలో అందరికంటే ఎక్కువ పేమెంట్ తీసుకొని తక్కువ కామెడీ చేసేది ఎవరు? లాఫింగ్ బ్రదర్స్. వాళ్ళు కామెడీ బాగానే చేస్తారయ్యా. అయినా అందరి టీంలో ఇద్దరు లీడర్లు ఉంటే వాళ్ళు ముగ్గురు లీడర్లు ఉన్నారు. ఎక్కువ ఎక్కడ ఇస్తున్నారు చెప్పాలకి? స్మైలింగ్ షరీఫ్. వాడు కామెడీ ఎప్పుడు చేశాడు? ఎప్పుడు మిమిక్రీగా. వేరియేషన్ వీరబాబు. వాడికి పేమెంట్ ఇవ్వడం ఎక్కువ, ఇంకెక్కువ కూడా. విక్టరీ ఉదయ్. హలో, వాడు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ చేస్తున్నాడని టాక్ బయట. వారు డిస్క్వాలిఫైడ్. ఈ హంగామా షోలో అందరికంటే ఎక్కువ పేమెంట్ తీసుకొని తక్కువ కామెడీ చేస్తున్నది యాంకర్లు. ఈ రోజుకి నీకు పాశం లేదు కానీ ఇక పాపుని ప్రవేశపెట్టు. మొదటి పాపి రమ్ము. రమ్ము విస్కీ బ్రాందీ కాదు, కోర్టు గుమస్తలాగా పిలు.
మొదటి పాపి ఈ పాపి చాలా కామాంధుడు. మర్రి చెట్టు చిరకట్టిన సిల్క్ సుమిత లాగా ఫీల్ అయ్యేవాడు. ఒరే పాపి, నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? నీ నాలుకతో పాటు కోసి నరకలకు గుమ్మానికి వేలాడదీయండి. యమా, ఇంతకీ ఆడు చేసిన తప్పేంటి? ఇప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తారు? చెవులో గలబెట్టుకోండా. రెండవ పాపి రెండు. ఎవరి నేపాలి కపాలి? పరదేశస్తులకు కూడా మన నరకంలో శిక్షలు ఉన్నవా? ఇది చేసిన పాపములు ఏమిటి? మేకప్ ఎక్కువ వేసుకోవడం. అదేంటి దీని పాపంలో కనిపించడం లేదు? ఇది నేను చూస్తా. ఈ అమ్మాయి చాలా మంచి వ్యాఖ్యాత. థ్యాంక్ యూ. బ్రతుకుండగా భర్తను తప్ప మరో పురుషుని కన్నెత్తి చూడలేదు. ఎప్పుడు ఆడకుండా చచ్చాడు. స్నేహశీలి, మృదు స్వభావి. అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు నరకానికి చేస్తారు? అప్డేట్ చేసి ఇస్తాం. చిత్రగుప్త చిట్టాల్లో తప్పులు చేస్తాం. ఆవిడ్ని స్వర్గానికి పంపించాలి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. యూ కెన్ టేక్ దిస్ విజిటింగ్ కార్డ్ అండ్ గో టు స్వర్గం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. ఈ అమ్మాయి అనాగ్రత పుష్పం. ఏం పుష్పం? అనాగ్రత పుష్పం అంటే ఏంటి? ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేని పువ్వు అన్నమాట. అయితే నా రూమ్ పంపించు. ఈవిడి చేసిన పాపములు ఏమిటి? కామెడీ చేసి అందరినీ నవ్విస్తుందా? నువ్వు కామెడీ చేయటం ఏంటి? కామెడీ చేసేందుకు మగవాళ్ళు ఉన్నారు కదా. ఏం మాట్లాడుతున్నా? ఆడవాళ్ళు కామెడీ చేయకూడదు. నీకు శిక్ష సలసల కాగే నూనెలో వేయిస్తాం. ఏమంటివి? ఆడవాళ్ళు కామెడీ చేయకూడదా? ఎంత మాట, ఎంత మాట! ఇది హాస్య పరీక్షే గాని పురుష పరీక్ష కాదే. కాకూడదు. ఇది పురుష పరీక్ష. అందువా దున్నపోతున్నాను. ఏం కామెడీ చేసావు ఇందాక నుంచి? అంత ఏలా లాఫింగ్ బ్రదర్స్ తో పోటీగా నటించే నీరజ, వీరబాబు గారు వెర్రిని తట్టుకుని కూడా నవ్వించే గ్రీష్మ, డైలాగ్ ని మర్చిపోయి కూడా తనే గొప్పనట్టు అనుకునే సహస్ర, ఉదయతో పోటీ పడి అల్లరి చేసే అనుష, ఇలా ఎంతమంది గురించి చెప్పమంటావు? నేటి నుంచి పురుషుడు అదుగుడు, స్త్రీ అభిమానులు, నీచ భావనలు కుకుడు దేవతలు సహా పెక్కలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులు లేని అష్ట దిక్పాలకులు సైతం జయ హో మహిళా నిలువుగా మహిళలతో కామెడీ చేయించేదా. స్వర్ణమణి రక్త కక్త ఈ సభా మందిరమున అకుంఠిత కామెడీ దక్ష పరివార సమూహ మధ్యమున సాహిత్య సాంస్కృతిక రంగాలకు ఈ హంగామా వేదిక పైన సర్వదా సత్తదా శాస్త్రద స్త్రీలకెవరూ పోటీ కాదని మరెవరూ సాధ్యమని తీర్మానం చేస్తదా. నువ్వు అవుట్రా. ఇదిగో పాశం ఇక్కడ ఉంది. రా బోన్లోకి రా. తప్పదురా బోన్లోకి రా. ఈ పాపి చేసిన పాపంలేమి? అదేమిటి ఏమీ కనపడటం లేదే. హలో మాస్టర్, ఇందాక నా అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేశా. నువ్వు ఎంత కొట్టుకున్నా నా అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఆహా, ఈ పాపి గోల ఇంకా ఎన్నాళ్ళు? ఒక్కసారి అలా భూలోకానికి వెళ్ళొస్తా. మళ్ళీ వచ్చినప్పుడు రౌండ్ 2 చూసుకుందాం. ఓకేనా? బాయ్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.